హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమలీస్ కిచెన్. ఈరోజు క్యాబేజీ తాలింపు చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్నాను క్యాబేజీని. రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కారానికి. సో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. సో ఆయిల్ వేడెక్కింది. కొద్దిగా ఆవాలు వేసుకుందాం, కొంచెం పచ్చనిపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి, లేకపోతే ఇది వాతం అన్నమాట. యాక్చువల్గా క్యాబేజీ వేసుకున్నాము. తిరగమాత గింజలు అంటున్నాను, అదే పోపు దినుసులు. మా ఊర్లో అలా అంటారండి. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. తిరగమాత గింజలు అంటారనమాట మాకైతే. సో ఇప్పుడు క్యాబేజీ యాడ్ చేసాము, సిమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాము. అది కూరకు తగినంత, ఫ్రైకి తగినంత సాల్ట్ లైట్గా. బాగా కలపెట్టుకుని ఒక 4-5 స్పూన్లు వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మగ్గించుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత పెసరపప్పు యాడ్ చేద్దామండి. నానబెట్టుకున్న పెసరపప్పు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాము, మధ్యలో కలబెట్టుకుంటాం. ఒక 2 నిమిషాల తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేద్దాం. కొంచెం లాస్ట్లో పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు.